హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి సికింద్రాబాద్ రైల్వే నుంచి అఫీషియల్గా 11,000కి పైగా పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉండవన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. 14th జూన్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి మనము మన యాప్లో అయితే కోర్సెస్ అయితే అందిస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. అప్డేటెడ్ సిలబస్తో సహా మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే రిలీజ్ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి కూడా మన యాప్లో కోర్స్ అనేది ఉంది. ఈ విధంగా మనకి బ్యాంక్ జాబ్స్, రైల్వే, ఎస్ఎస్సి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రైల్వే రిలీజ్ చేసినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి ఇది మనకి 2026 ఇయర్స్లో ఆర్ఆర్బీఎస్ నుంచి వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2026 అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా మనకి వేకెన్సీస్ వచ్చేసి 11,127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో అవి కలుపుకుంటే మనకి ఇంకా భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మన సికింద్రాబాద్ రైల్వే జోన్లో కూడా ఇక్కడ భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి 824, అలాగే మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి 596, దాదాపు మనకి 1,300కి పైగానే వేకెన్సీస్ అనేవి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఏపీ, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మీరు ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే జాబ్ అనేది పొందొచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి May 15th అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు రేపు మార్నింగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలనేది మీకు డీటెయిల్డ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ డేట్ మనకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 14th జూన్ వరకు కూడా మీరు వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1st, 2026 కల్లా మీకు మినిమం 18 years ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు 30 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ 33 years అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1 కేటగిరీ ప్రకారం మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే సాలరీ వచ్చేసి మనకి పే లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 45,000 నుంచి 50,000 మధ్యలో సాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఈ యొక్క బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ ఇలా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఆ విధంగా మనకి ఇన్ హ్యాండ్ సాలరీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రాల్లో మీరు ఇక్కడ పోస్టింగ్ అనేది పొందొచ్చు. అలాగే మీరు ఎక్కడికైనా సరే జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ CBT1 ఎగ్జామ్ అనేది పెడతారు. ఇది మనకి 60 minutes ఉంటుంది. 75 questions, 75 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఈ CBT1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT2 కండక్ట్ చేస్తారు. ఈ CBT2లో వచ్చేసి ఏంటంటే మనకి పార్ట్ A అండ్ పార్ట్ B ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 2 hours 30 minutes ఉంటుంది. 175 questions అడుగుతారు. పార్ట్ A వచ్చేసి 90 minutes, 100 questions. పార్ట్ B వచ్చేసి
మినిట్స్ 75 క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి అందరికీ కూడా కామన్గా ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బి వచ్చేసి ఏంటంటే మీ సబ్జెక్ట్, మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా డిసిప్లిన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. ఇది మనకి ఇంతకుముందు నోటిఫికేషన్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఏంటి అంటే ఇంతకుముందు మనకి సిబిటి 2కి సంబంధించి సిబిఐటికి సంబంధించి వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుండే. అంటే మనకి సిబిటి 2కి 70% వెయిటేజ్ ఇస్తుండే, సిబిఐటికి ఏమో 30% వెయిటేజ్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే అది చేంజెస్ చేశారు. ఏంటి అంటే సిబిటి 2కి మీకు 50%, సిబిఐటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50% వెయిటేజ్ అనేది చేంజెస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క సిబిఐటి ఎగ్జామ్ అనేది కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. అలాగే మనకి నెగటివ్ విధానం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ప్రాసెస్లో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా. ఇక మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు A1 కేటగిరీ ప్రకారం ఇక్కడ మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అన్ని రెస్పెక్ట్స్లో. అలాగే మీకు విజన్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారంటే కంటి చూపు అనేది ఏ విధంగా ఉన్నది చెక్ చేస్తారనమాట. సో మీకు డిస్టెన్స్ విజన్ అనేది 6/6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి, విత్ ఫాగింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మస్ట్ నాట్ యాక్సెప్ట్ +2D అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నియర్ విజన్ వచ్చేసి SN 0.6 అండ్ 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అలాగే మీకు కలర్ విజన్కి సంబంధించి ఇక్కడ మీకు కొన్ని టెస్ట్లు అయితే చేస్తారనమాట. కలర్ విజన్, అలాగే బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోఫిక్ విజన్, ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా, అలాగే SC ST ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కూడా కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు యొక్క అమౌంట్ కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో యొక్క బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేస్తారు. సో మిగతా వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి ఆ ఫస్ట్ సిబిటికి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది మిగతా వాళ్ళకైతే రీఫండ్ అనేది చేస్తారు. అయితే ఒక అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి ఏదైతే రైల్వేకి సంబంధించి ఏదైతే రైల్వేని నడిపేటువంటి లోకో పైలట్స్ ఉంటారో ఆ యొక్క ట్రైన్ని నడిపేటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ ట్రైన్ని సురక్షితంగా నడపడము, అలాగే సిగ్నల్స్ అబ్జర్వ్ చేయడము, ఇంజన్ చెక్ చేయడము, ఇలాంటి వర్క్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. అండ్ మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10th పాటు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th పాటు మనకి ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్ ఇలా మనకి చాలా ట్రేడ్స్ ఇచ్చారు. ఈ యొక్క విభాగాల్లో ITI చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, అంతేకాకుండా బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సంబంధించి రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. మనకి rrbapply.gov.inకి సంబంధించి వెబ్సైట్ త్రూగానే ఈ వేకెన్సీస్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసి కింద కామెంట్లో అయితే తెలపండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డెఫినెట్గా మేము ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.